నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ఎగువ అహోబిలంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వైశాఖ మాస నరసింహ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ జ్వాలా నరసింహస్వామికి నవకలశ తిరుమంజనం నిర్వహించారు. ఎగువ అహోబిలంలోని కళ్యాణ మండపంలో తిరుకల్యాణం నిర్వహించారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ స్వామివార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ జ్వాలా నరసింహస్వామి వారిని వేద పండితులు గజవాహనంపై అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో వైశాఖ మాస బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు 3వ రోజున శ్రీరామ అలంకారంలో అభయ ప్రదానం చేశారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై ఉభయ దేవేరులతో కొలువై చిన్న వెంకన్న ఆలయ ప్రాంగణం క్షేత్ర పురవీధుల్లో విహరించారు. తొలుత ఆలయ ముఖమండపం వద్ద సూర్యప్రభ వాహనంపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఉంచి ఆలయ అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అర్చనాది కార్యక్రమాలను నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు హారతులను సమర్పించారు. ఆ తరువాత అర్చకుల వేద మంత్రోచ్చారణలు, భక్తుల గోవిందనామ స్మరణలు, మేళ తాళాలు, మంగళ వాయిద్యాల నడుమ చిన్న వెంకన్న సూర్యప్రభ వాహనంపై విహరించారు. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవిందనామ స్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద. ద్వారకా తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు మత్స్యావతారం అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ యాగశాలలో అర్చకులు పుట్టమ్మను తెచ్చి పాలికల్లో పోసి అంకురార్పణతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ధ్వజారోహణం ఘనంగా నిర్వహించారు.
వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ ధ్వజపటంతో ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆలయ ధ్వజస్తంభం వద్ద మహిళలకు గరుడ ప్రసాదం అందించారు. అనంతరం గరుడ పటాన్ని ధ్వజస్తంభానికి ఎగురవేసి బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు ముక్కోటి దేవతలకు ఆహ్వానం పలికారు. తదుపరి హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవం క్షేత్ర పురవీధుల్లో కనుల పండుగగా సాగింది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద అమృత జనాక్ష గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వత్సమకుటధర గోవింద వరాహమూర్తివి గోవింద గోపీజలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. విజయనగరం నెల్లిమర్ల మండలం రామతీర్థంలోని శ్రీరామచంద్రస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి ఏటా వైశాఖ శుద్ధ ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు 5 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ వేణుగోపాల స్వామి వారికి తొలి రోజు యాగశాలలో విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, అగ్ని ప్రతిష్టాపన, వాస్తుహోమం నిర్వహించారు. అనంతరం వేద మంత్రాల నడుమ ధ్వజపటాన్ని ఆవిష్కరించి ఉత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. తదుపరి మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణలతో నిర్వహించిన కళ్యాణ మహోత్సవం నేత్రపర్వమైంది. पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रि वैदेहि राम प्रभो पाहि राम प्रभो पाहि राम प्रभो पाहि भद्राद्रि वैदेहि राम प्रभो पाहि राम प्रभो
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు వైభవంగా జరిగాయి. స్వామివారికి ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గోవింద నామస్మరణతో అరకులోయ మారుమోగింది. శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద. అందరూ పలకాలి, తమ తమ చేతులు శిరస్సు మీద ఉంచి గోవింద నామ స్మరణ చేయండి, మోక్షాన్ని పొందండి. గోవింద గోకుల నందన గోవింద గోవింద. నందనందన గోవింద నవనీత జోగ. కడప జిల్లా కందిమల్లయ్యపల్లెలో కాలజ్ఞానకర్త శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి 332 గురు పూజ ఆరాధన మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలుత పూర్వ మఠాధిపతి వెంకటేశ్వర స్వామి వారి కుమారులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబకు బ్రహ్మరథోత్సవం కనుల పండుగగా జరిగింది. దీంతో కందిమల్లయ్యపల్లె మాడవీధులన్నీ బ్రహ్మనామ స్మరణతో మార్మోగాయి. తిరుపతిలో తాతయ్య గుంట గంగమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. తోటి వేషంలో పిల్లలు గంగమ్మ ఆలయానికి చేరుకున్నారు. బొగ్గు పొడిని శరీరమంతా పూసుకొని తెల్లనామం సాది కనుబొమ్మల పైన చుట్కబొట్లు పెట్టుకుంటారు. మీసాలు పెట్టుకుంటారు. నడుం చుట్టూ తలకు వేపాకు మండలు కట్టుకుంటారు. పాత పొరక చాట చేతపట్టి ఎదురుపడిన వారిని కొడుతూ బూతులు తిడుతూ అమ్మవారిని దర్శించుకున్నారు. తోటి వేషంలో పిల్లలు ఎక్కువగా పాల్గొన్నారు. అమ్మవారికి పొంగల్ని నైవేద్యంగా సమర్పించారు. గంగమ్మ ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు.
భారత్ పాకిస్తాన్ నడుమ ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీశైలం దేవస్థానం అధికారులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు క్షేత్రానికి వచ్చే ప్రతి వాహనాన్ని తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆపరేషన్ సింధూర్ దిగ్విజయం కావాలని, త్రివిధ దళాలు క్షేమంగా ఉండాలని వేడుకుంటూ అర్చకులు స్వామివారిని పూజించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో వైమానిక దళం, నావికాదళం సైన్యానికి దైవిక రక్షణ ఆశీస్సులు కలిగేలా చూడాలని దేవాదాయ ధర్మాదాయ శాఖ సూచించింది. ఈ నేపథ్యంలో శ్రీ లక్ష్మీ గణపతి, శ్రీ పార్వతీ సమేత రాజరాజేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేద మంత్రాల నడుమ చండీ సహిత రుద్రహోమం నిర్వహించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి ఆలయ బ్రహ్మోత్సవాలు ఈ నెల 17న ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయ ప్రాంగణంలో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసులు రెడ్డి, ఆర్డీఓ అనూష, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. కాళేశ్వర క్షేత్రంలో భద్రతా ఏర్పాట్లను ఐజీ చంద్రశేఖర్ రెడ్డి పరిశీలించారు. 15వ తేదీ నుంచి 12 రోజుల పాటు జరిగే సరస్వతి పుష్కరాలు జరగనుండటంతో జిల్లా ఎస్పీ కిరణ్ ఖేర్తో కలిసి ఆలయ పరిసరాలు, క్యూ లైన్లు, ప్రసాదం కౌంటర్లలో భక్తుల రద్దీ వివరాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పార్కింగ్ స్థలాలు, సీసీ కెమెరాల ఏర్పాట్లు, సరస్వతి పుష్కర ఘాట్ల వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. పుష్కరాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుండి లక్షలాది మంది భక్తులు హాజరవుతారని, ఇబ్బందులు కలగకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలని అన్నారు. అంతకుముందు ఐజీ శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అదనపు ఎస్పీ శ్రీనివాస్, డీఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. హైదరాబాద్ ఉప్పల్లోని శిల్పారామం వేదికగా కూచిపూడి నృత్య ప్రదర్శన ప్రేక్షకులను మైమర్పింపజేసింది. శ్రీ గీతిక కూచిపూడి ఆర్ట్స్ అకాడమీ 27వ వార్షికోత్సవాల్లో భాగంగా కస్తూరి తిలకం, లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం పేరిట కళాకారులు తమ ప్రతిభా పాటవాలను చాటారు. దీంతో ప్రేక్షకులు తన్మయులయ్యారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.